మీరు సొంతంగా ఏమన్నా రాసుకున్నారా? రాస్తారా? సొంతంగా అంటే ఒకటి అమ్మ గురించి అంటే మ్యారేజ్ అయినప్పుడు నేనే అప్పగించారు కదా! అప్పుడు రాసుకున్నా. వేరే వాళ్ళు ఎందుకులే అని నీ మీద నువ్వే వాడుకున్నావా? రాసుకున్నా. అవునా? పాడు అప్పుడు ఒకసారి 2, 3 ఎట్లాంటి సార్లు పాటనో అది? వాడుకున్నా. గర్భగుడిలో నన్ను పెంచినవమ్మ కంటికి రెప్పల కాపాడావు. గర్భగుడిలో నన్ను పెంచినవమ్మ కంటికి రెప్పల కాపాడావు. అమ్మా నన్ను దూరం సేయకే పరాయి సేతుల వెడుతున్నావు. అమ్మా నన్ను దూరం సేయకే, అమ్మా నన్ను దూరం సేయకే పరాయి సేతుల వెడుతున్నావు. అమ్మా నన్ను దూరం సేయకే. గర్భగుడిలో నన్ను పెంచినవమ్మ కంటికి రెప్పల కాపాడావు. గర్భగుడిలో నన్ను పెంచినవమ్మ కంటికి రెప్పల కాపాడావు. అమ్మా నన్ను దూరం సేయకే పరాయి సేతుల వెడుతున్నావు. అమ్మా నన్ను దూరం సేయకే. 9 నెలలు మోసినవమ్మ బరువు నేను అవ్వపోతినే. 18 ఏండ్లు సాధినవమ్మ భారం నేను కాకపోతినే. ఇన్నాళ్ళు పెంచి ఇంతెత్తు సాధినవమ్మ ఈరోజు నీకు బరువైపోతినమ్మా. నన్ను గన్న తల్లిదండ్రికి నేను బరువైపోతినమ్మా. నేను బరువైపోతినమ్మా. గర్భగుడిలో నన్ను పెంచినవమ్మ కంటికి రెప్పల కాపాడావు. గర్భగుడిలో నన్ను పెంచినవమ్మ కంటికి రెప్పల కాపాడావు. అమ్మా నన్ను దూరం సేయకే పరాయి సేతుల వెడుతున్నావు. అమ్మా నన్ను దూరం సేయకే. నాకైతే ఇవన్నీ ఇట్లా వచ్చేస్తున్నాయి తెలుసా. అంటే ఒక ఆడపిల్ల పుట్టింటిని వదిలితే ఎట్లుంటది కదా అట్లా అది నా సొంతంగానే రాసుకుంటాను. అప్పగింతలలో ఎంత గొప్పగా ఉంది తెలుసా. అంటే నన్ను ఇన్ని రోజులు కన్నీ పెంచి లాస్ట్ నన్ను ఒక ఇంటికి ఇస్తున్నావు అని అంటే దానికి అర్థం చాలా గొప్పది. నాకు ఇవి వచ్చేస్తున్నాయి, మనసు వస్తుంది. ఇంకోటి గొప్పగా ఉంది అప్పగింతలదే రాసిన. అక్క మీ సొంతంగానే రాసిరా? ఇది ఇట్లా రాయాలని ఎప్పటి నుంచి అనిపించింది? ఇంకా పెళ్ళి ఫిక్స్ అయినప్పుడే రాయాలనిపించింది. అవునా అక్క? చెప్పినావు మరి ఇంట్లో నేను ఇట్లా పాట డైరెక్ట్ అప్పగింతలప్పుడే వాడుకున్నా. నువ్వే వాడుకున్నావు. అమ్మ నాకు పిల్లమే కాదు సింగర్ కూడా వస్తుంది అనుకున్నట్టున్నాడు అన్న. పాడిన. అవునా? అవునాక? ఇప్పుడు ఏమన్నా అంటారా ఈ పాటలు ఎందుకు ఏమన్నారు అమ్మ వాళ్ళు కానీ? అమ్మ వాళ్ళు ఫుల్ సపోర్టింగ్, వాళ్ళకు మస్తు ఇష్టమే. అవునా? పాడాలి అందరూ అప్పుడు ఊకే అంటుండ్రి మా పాడుతుంది పాడుతుంది ఎందుకు ఇట్లా అని. చిన్న చిన్నగా బతుకమ్మలు ఇట్లా బతుకమ్మ పండుగలు అప్పుడు వినాయకుల చవితి అప్పుడు అన్ని వెళ్తుంటే స్కూల్లో ఫస్ట్ మైక్ ఇస్తుండే మేడం. స్కూల్లో ఇట్లా టీచర్స్ స్టాఫ్ అంతా మస్తు ఎంకరేజ్మెంట్ చేస్తుండే అప్పటి నుంచి. ఏ వరకు చదువుకున్నారు మీరు? ఇంటర్ వరకు. ఊర్లోనేనా? ఊర్లోనేనా? అప్పుడు స్కూల్లో ఎలాంటి పాటలు పాడేది? స్కూల్లో అన్ని ఏ వస్తాయి వాడుతుంటే స్కూల్లో టీచర్లు పోయినప్పుడు, టీచర్ వెళ్ళిపోతున్నప్పుడు. వాడవా మళ్ళొకసారి? అలాంటివి గుర్తు చేసుకోవాలి. మా మ్యాథ్స్ టీచర్ రజిత టీచర్ వెళ్ళిపోయింది ఫస్ట్ టైం. అప్పుడు అప్పుడే మాకు కనెక్ట్ అయింది ఆ టీచర్. ఇంకెందుకు ఆ టీచర్ వెళ్ళిపోతుంటే పాడాలనిపించింది. సొంతంగానా? ఒకసారి పాడు. చదువు చెప్పే గురువులారా ఎమ్మటి వస్తం తోలుకపోండి. గురువులారా మీ ఎమ్మటి వస్తం తోలుకపోండి. చదువు చెప్పే గురువులారా ఎమ్మటి వస్తం తోలుకపోండి. గురువులారా మీ ఎమ్మటి వస్తం తోలుకపోండి. గురువులారా మీ ఎమ్మటి వస్తం తోలుకపోండి. అమ్మా నాన్నతో మాటలు ఉన్న అక్క చెల్లెళ్ళ ఆటలు ఉన్న. గురువులారా అమ్మా నాన్నతో మాటలు ఉన్న అక్క చెల్లెళ్ళ ఆటలు ఉన్న. గురువులారా మీతో మాకు మాటలు దూరం. గురువులారా మీతో మాకు పాటలు దూరం. చదువు చెప్పే గురువులారా ఎమ్మటి వస్తం తోలుకపోండి. గురువులారా మీ ఎమ్మటి వస్తం తోలుకపోండి. గురువులారా మీ ఎమ్మటి వస్తం తోలుకపోండి. వెనకబడ్డ పిల్లలు ఉన్న మాతో మీకు మాటలాయే. వెనకబడ్డ పిల్లలు ఉన్న చదువు రాని పిల్లలని. గురువులారా మాతో మీకు మాటలాయే. గురువులారా మాతో మీకు మాటలాయే. చదువు చెప్పే గురువులారా ఎమ్మటి వస్తం తోలుకపోండి. గురువులారా మీ ఎమ్మటి వస్తం తోలుకపోండి.
సూపర్ అక్క. అది అమ్మ నాన్న అప్పటిదప్పుడు జన్మనిస్తే ఇంక గురువులు వాళ్ళందరూ అమ్మ మనకి నాన్నతో జీవితాన్ని ఉంటారు కానీ ఇస్తారు. వాళ్ళు వెళ్ళిపోయినాక ఇంక సూపర్. వాళ్ళతో పాటు మాటలు ఉండవు, ఎవరు ఇంకా కనిపించరు. రోజు స్కూల్కి వస్తుంటే వాళ్ళతో మాట్లాడుతుంటే సూపర్. పాడుతుంటే వాళ్ళతో అన్ని ఉంటాం. సూపర్ అక్క. ఇంక ఇంటికి టీచర్‌లు పోగానే అమ్మ నాన్నతో ఉంటాయి కానీ వాళ్ళతో ఉండవు కదా అన్నట్టు అప్పటిదప్పుడు మా సిస్టర్ వస్తే సూపర్. మంచి తీసుకొచ్చిన. గిఫ్ట్ ఇచ్చిరైతే మేడంకి. ఉన్నారా ఇప్పుడు ఇచ్చింది. రజిత మేడం? లేదు, వెళ్ళిపోయి అక్కడ వేరే దిక్కు ట్రాన్స్ఫర్ అయ్యారు కానీ ఇంకా చూస్తారా టీచర్ల చూడు. నెంబర్ లేదు. ఒకసారి మీ మేడం నేను గుర్తు చేసినావు కదా, నువ్వు ఇంకా అలా తెలిసిందే. గుర్తుంటావు. సూపర్ అక్క. ఇట్లా ఎన్ని పాటలు రాసుకున్నావు? ఇంకా అప్పగింతల పాటలే కొంచెం అంటే ఈ మన యూట్యూబ్లో వచ్చిన సాంగ్స్ వినడం కొంచెం క్రియేట్ చేసి కొంచెం వేరే యాడింగ్ చేయడం అట్లా కొంచెం రాసుకున్నాను. అట్లాంటివి కూడా చేస్తారైతే. ఆ. అవునా? ఇప్పుడు వింటున్న పాటలు అంటే అట్లాంటివి కూడా ఏమన్నా ఇప్పుడు అంటే మీకు అరే ఇప్పుడు ఎక్కువ ఫోక్ సాంగ్స్ హిట్ అవుతున్నాయి కదా, మనం కూడా చెయ్యాలనుకొని రాస్తున్నారా, లేదంటే మీ ఆలోచన విధానాన్ని బట్టి అంటే నేను కూడా ఇంకా చేసుకుంటే బాగుంటుంది? చెయ్యాలనే అట్లా ఇట్టు కావాలి, తెలియాలి, నా కళ అనేది బయటపడాలి, ఇట్లా రాసుకొని ఇట్లా అన్నట్టు ఆ ఉద్దేశం మీదనే చేసుకునేదాన్ని, సూపర్ అక్క. తెలియాలి అని.